హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే గనక కార్తీక పున్నమి రోజు మేము తాడిపత్రి దగ్గరలో ఉన్న ఆలూరు కోనకు పోయినామండి. అక్కడ 365 ఒత్తులు దీపం వెలిగిస్తారు కదా, కార్తీక పున్నమి రోజు దీపాలు వెలిగిస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి మేము ఆలూరు కోనకు పోయినాము. ఆలూరు కోన తాడిపత్రికి దగ్గరలో ఉంటుందండి. ఈ స్థల పురాణం వచ్చేసి నేను చెప్తున్నాను. ఈ స్థల ప్రఖ్యాతి ఏమిటి, ఈ స్థల పురాణం ఏమిటి, ఈ ఆలూరు కోన ఎలా ఉద్భవించింది అనేది చెప్తున్నాను. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శతాబ్ద కాలం నాటి ఈ దేవాలయం చాలా పురాతనమైందండి. చాలా చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ దేవాలయం గతం ఏమిటి అంటే గనక, అంటే ఈ పురాణం ఏమిటి అంటే గనక, త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి ప్రతిష్ఠించడని చెప్తారు. ఈ కోన అది విశ్వామిత్రుడు మహర్షి యజ్ఞం చేశారంట ఈ కోనలో. అప్పుడు తాటకి మారీచుడు అనే రాక్షసులు యజ్ఞాన్ని విధ్వంసం చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన ఇంకా ఓపిక నశించిపోయి ఆయన ఏం చేస్తారు అని అంటే కనుక, విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులను వెంట తీసుకువస్తారు. అప్పుడు సకల విద్యలు ఆయనకు విశ్వామిత్రుల వారు నేర్పించి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తయారు చేస్తారు. అప్పుడు అంటే రామలక్ష్మణుల్ని మొత్తం విలువిద్యలు అన్నీ కూడా విద్యలు నేర్పించి ఉంటారు విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు మళ్ళీ యజ్ఞాన్ని మొదలు పెడతారు. అప్పుడు తాటకి మారీచులు వచ్చి యజ్ఞాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒక ఆడ మనిషి మీద నేను హత్యా ప్రయత్నం నేను చంపలేను, ఒక ఆడ మనిషిని, తాటకి ఆడ మనిషి మహిళ కాబట్టి నేను ఆమెను చంపలేను అని అంటారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, లేదు లేదు, ఆమె ఆమె అవధులు చాలా దాటేసింది, హద్దులు దాటేసింది, ఇట్లా విధ్వంసం చేస్తుంది, తప్పదు అని చెప్తే శ్రీరాముల వారు ఆమెను వధించడం జరిగింది. తాటకిని చంపేస్తారనమాట. అక్కడ ఆ యజ్ఞం జరిగిన స్థలం వచ్చేసి ఈ ఆలూరు కోన అనమాట. అప్పుడు శ్రీరామచంద్రుల వారు నాకు శ్రీహత్య పాతకం చుట్టుకుంటుంది నేను అని చాలా బాధపడిన వాడై తాడపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వాముల వారు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. స్వాముల వారు శ్రీరామచంద్రుడు స్వయాన తన చేతులతో తాడపత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. సరేనా అండి. ఇప్పుడు ఈ ఆలూరు కోనలో తాటకిని వధించిన వేళ తాటకి శరీరము తాడపత్రిలో పడిందని, కాబట్టి దాన్ని తాటిపత్రి అని అంటారు. కానీ వాడుక భాషలో అది తాటిపత్రి నుంచి తాడిపత్రిగా మారిందనమాట. ఇది ఆలూరు కోన స్థల పురాణం. ఈ కోన చాలా చాలా చెప్పాను కదా ముందుగానే, ఆహ్లాదంగాను, ఇదిగోండి ఈ కొండల్లో ఎంతో ప్రశాంతంగానూ ఉంటుందన్నమాట. ఇదే ఆలూరు కోనలో ఆలూరు కోన ఇలా సైడ్ నుంచి వెళితే పైన ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అక్కడ ఇది ఏమంటారు, కోనేరు కూడా ఉంటుందండి. చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ వసతి గృహాలండి. ఇక్కడ కింద వైపున భోజనాలు ఇవన్నీ కూడా పెడతారు, పైనంతా వసతి గృహాలు. ఈ ఆలూరు కోనలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. అంత పెద్దగాను ప్రశాంతంగాను ఉంటుంది ఈ కోన. ఇప్పుడు మేము ఇటువైపుగా వెళ్తున్నాం కదా, ఇటువైపు నుంచి వెళితే ఇంకొంచెం ముందుకు నడిస్తే కనుక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా చాలా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయండి. మేము దీపారాధన నిమిత్తం 365 ఒత్తులు పెడతారు కదండి దీపం, ఆ దీపం చేసుకున్న తర్వాత ఇప్పుడు పైవైపున ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని వెళ్తున్నాం అన్నమాట కుటుంబం మొత్తం. అలాగే ఇక్కడ నుంచి మేము బాలప్పన కోన కూడా వెళ్ళామండి. అది కూడా వీడియోలో చూపిస్తాను. ఆ కోన ప్రసిద్ధి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 14వ శతాబ్దంలో ఈ ఆలూరు కోన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడనమాట. ఈ ఆలయంలో తాటకి మోక్షం ఇచ్చిన శ్రీరామచంద్రుడి కులదైవమైన ఆలూరు రంగనాయకుల స్వామిని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారనమాట. ఇక్కడ శ్రీరామచంద్రుల కులదైవం కాబట్టి 14వ శతాబ్దంలో ఎర్రమ్మ తిమ్మరాజు అనే ఆయన నిర్మించాడు. ఇది క్రీస్తు పూర్వం 1460లో మొదలైన ఆలయ నిర్మాణం 1475లో ముగించబడిందన్నమాట. ఇది అండి ఈ కోన ప్రసిద్ధి. ఇది నేను అక్కడ తెలుసుకొని, అలాగే నెట్లో కూడా ఇంకా సెర్చ్ చేసుకొని తెలుసుకున్న వివరాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది.
చూస్తున్నారు కదా కోనేరు ఎంత, అసలు ఈ చుట్టుపక్కల ఈ ప్రకృతి ఇదంతా చూస్తూ ఉంటే కనుక అసలు ఇంటికే పోబుద్దే కాదండి, అంత బాగుంటుంది. ఎంతసేపు అయినా ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనము ఆంజనేయ స్వామి గుడికి ఎంటర్ అవుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా మీరే. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆలయం దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఇలా కిందికి చూస్తే కనుక కోనేరు ఉంటుంది. అక్కడ స్నానం చేస్తూ ఉంటారు జనాలు. అసలు ఈ కొండ గుట్టల్లో ఎక్కడి నుంచి వస్తాయో నీళ్ళు ఏమో, అది ఆది అంతం ఎక్కడో తెలియదు. ఈ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం దగ్గర కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించి వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇలాగా. నేను స్వాముల వారి విగ్రహమూర్తుల్ని చూపించలేదు. ఎందుకనంటే అలా చూపించడం పద్ధతి కాదు కదా. అంటే మీరు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి, ఆ సంతృప్తి మీకు కలుగుతుంది. అలాగే నేను జనాభా అంటే చాలా రద్దీగా ఉండింది, కార్తీక పున్నమి రోజు కదా. అందుకే నేను ఆలయ మూర్తిని లోపల వైపు, అంటే ఆలయం లోపల వైపు ఎలా ఉందో చూపించలేకపోయాను, అట్లుగా లోపలికి పోలేకపోయాను. అందుకని ఇలా నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మళ్ళీ ఒకసారి పిన్ చేస్తే, అంటే మళ్ళీ మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను వెళ్ళి పూర్తిగా కోన వీడియోని కూడా షూట్ చేయగలను. ఇక్కడ చూస్తున్నారా పైనుంచి కోనేరు నీళ్ళండి. ఇదిగోండి ఇలా పారుతానే ఉంటుంది. 365 రోజులు కూడా ఇక్కడ వాటర్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ మేము తాడపత్రి నుంచి ఎక్కడికి వెళ్ళాము చెప్పాను కదా, బాలప్పన కోన పోయినాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఏం చూపిస్తున్నాను అని అంటే కనుక నీళ్ళు అండి, గండికోట డ్యామ్ రిజర్వాయర్ నీళ్ళు వచ్చేసి ఊర్లే మునిగిపోయినాయి. అంటే ఆల్రెడీ వాళ్ళకి మునిగిపోతాయని తెలుసు, డబ్బులు కూడా ఇచ్చారు, వాళ్ళ ఆస్తి నష్టం అంతాను వాళ్ళు ఊర్లు ఖాళీ చేసి కొత్త ఊర్లు కూడా వెళ్ళారులేండి. నష్టం ఏమీ లేదు, కాకపోతే చెప్తున్నాను అంతే. ఆ రిజర్వాయర్ మూలంగా ఇవి పండే భూములండి, ఇవి చెట్లు అంటే రేణి చెట్లు, చీనీ చెట్లు ఇట్లంతా ఉండేటివి. మీకు పల్లెలు కూడా చూపిస్తాను చూడండి ఎలా అయిపోయినాయో. అప్పుడు పాత ఇళ్ళు అవన్నీ మళ్ళీ కొత్త చోట కొత్త ప్లేస్లో ఇల్లులు కూడా కట్టుకున్నారులేండి. భలే బాధ అనిపించింది. కాకపోతే 1-2 ఊర్లు మునిగిపోతున్నాయి అని అన్నప్పుడు ఒక వందల భూములు, వందల ఊర్లు బాగుపడతాయి అన్నప్పుడు తప్పదు కదా. అంటే ఇదిగోండి ఇక్కడ ఇల్లులు చూస్తున్నారా, ఈ ఇండ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయినారనమాట. ఈ వాకిళ్ళు పైన మీకు ఇక్కడ బురద కనిపిస్తుందా, ఇంటి పై వరకు ఈ బురద మొత్తంగా రిజర్వాయర్ వచ్చి ఇదిగోండి వాటర్ వచ్చి ఉన్నదే అనమాట బురద అంతా. ఈ వాకిళ్ళు పైన తీర్లు అట్లా వాల్యూ ఉన్నవి కలప చెక్క ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు, ఎవరింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఊరు ఇలా కనిపిస్తుంది చూడండి. నాకైతేనా ఇది చూస్తూ ఉంటే ఎక్కడో సినిమాలలో చూపిస్తారు కదా, క్లైమాక్స్లలో విలన్స్ దాక్కొని పరిగెత్తా ఉంటే చేజింగ్ చేస్తూ ఉంటే ఇట్లా పాత అంటే పాడుబడిపోయిన ఇల్లులు అట్లా అనిపించింది అనమాట. నా ఫీలింగ్ అయితే అట్లా అనిపించింది. ఇదిగోండి ఈ ఊర్లో వచ్చేసి చామలూరు, ఎర్రగూడి అంటండి ఈ ఊర్ల పేర్లు. ఇవి పాత అంటే అప్పుడు ఉన్న ఊరు. ఇక్కడ చూస్తే కనుక మనం బీడు వారిపోయింది నీళ్ళు, అదేనండి రిజర్వాయర్ వచ్చేసి. అక్కడ మా పిల్లలు దిగి ఇదిగోండి గవ్వలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నారు. ఇదిగోండి భూమి అంతా ఇట్లా అయిపోయింది. నాకైతే ఈ భూమి, ఈ చెట్లు, ఎండిపోయిన మొక్కలు ఇవన్నీ చూస్తుంటే అరవింద సమేత మూవీలో క్లైమాక్స్ ఉంటుంది కదండి, ఎన్టీఆర్కి జగపతి బాబుకి మధ్యన
ఆ సీన్ గుర్తొస్తూ ఉందన్నమాట. సేమ్ అట్లే ఉంది ఆ వాతావరణం అంతా. కింద బీడుబడిన భూమి, చుట్టూరా ఒక్క మనిషి కూడా కనిపించాడు అదంతా కూడా. ఇప్పుడు మనం బాలప్పన కోనకు వచ్చేసినాము. ఈ బాలప్పన కోన చూడడానికి ఫస్ట్ నుంచి ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా ఉంటుంది. అక్కడ వచ్చేసి దీపారాధన చేసాం మేము 365 ఒత్తులు. ఆ స్టెప్స్ ఎక్కేసి ఆ పైకి వెళ్ళిపోతే ఆయన శివలింగం అనేది ఉందన్నమాట. గర్భగుడి ఉంది. ఈ ఈ కోన ప్రఖ్యాతి నేను చెప్తాను, ఒక్కసారి వినండి. ఇక్కడ మనం దీపాలు పెట్టాము. ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు మధ్యన దీపాలు పెట్టాము. మీరు కోన చూస్తూ ఉండండి. నేను కోన ప్రఖ్యాతి ఏంటి అనేది నేను చెప్తాను, ఓకేనా. కోన పురాణంగా చెప్పబడిన ఈ కోన ఎలా ఉద్భవించింది ఏంటి అనేది పురాతనంగా చెప్పబడిన ఒక చిన్న కథ అయితే ఉంది. ఏంటి అని అంటే కనుక, పార్వతీదేవి, శివుడు, గంగమ్మ తల్లి నాట్యమాడుతున్నప్పుడు గంగమ్మ తల్లి కింద పడిందని పార్వతీదేవి చూసి అలా నవ్విందని, అప్పుడు ఆ గంగమ్మ తల్లి అలిగి ఈ భూలోకంలోకి దిగి వచ్చిందని చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన విషయమేనండి, నాకు నేనుగా చెప్తున్న ఈ కథ ఏమీ కాదు. ఇక్కడ ఎప్పటి నుంచో చెప్పబడుతున్న కథ అనమాట. వచ్చినప్పుడు ఆమె ఈ గుహలో ఒక కోనేరులాగా ఉండిపోతుంది అనమాట. అది కూడా నేను చూపిస్తాను. ఆ గుహలో ఆమె గంగమ్మ తల్లి అంటే గంగ నీరు ఉండడం నేను చూశాను, అది మీకు చూపిస్తాను. అలాగే అలా ఉండిపోయిందనమాట. అప్పుడు శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు భూమి మీదకి, వెళ్ళి గంగామాతని తీసుకొనిరా అని చెప్పేసి. అప్పుడు వీరభద్రుడు వచ్చి ఆమెను ఎంతగా బతిమాలినా కూడా ఆ గంగమ్మ తల్లి నేను రాను అని చెప్తుంది. అని చెప్పడంతో వీరభద్రుడు ఎలాగైనా, శివుడి ఆజ్ఞ కదా, ఎలాగైనా నేను తీర్చాలి అనే కోపంతో అనే భయంతో ఆమెని బలవంతాన కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు గంగామాత కోపం వచ్చి ఆయన శపిస్తుంది. నువ్వు మనిషి రూపేణా ఇక్కడే ఉండిపోతావు, బాలప్ప అనే పేరుతో ఉండిపోతావు నీకు అని శపిస్తుందన్నమాట. అప్పుడు ఆయన బాలప్పగా ఇక్కడే ఉండిపోతారు. ఆయన తపస్సు చేసుకునేవారంటండి. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తపస్సుని విఘ్నం చేయడానికి ఆదిశేషుడు నాగపడగల మీద భయంకరంగా ఆయన భయపెట్టాలని చూస్తారు. ఆ నాగపడగలే ఈ కొండలు అని చెప్తారండి. ఈ కొండల కింద ఉన్న స్వామి శివుడు అండి, లింగ రూపంలో ఉంటారు ఆయన. ఇలా పైనుంచి ఈ ఊటల మీద నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇవి ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. ఇదిగోండి, ఇలా ఊటల మీదుగా నీళ్ళు వస్తే ఆ నీళ్ళను పవిత్రంగా భావించి ఇలా చల్లుకుంటారు. కార్తీక మాసంలో స్నానాలు కూడా చేస్తారండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వస్తే, ఆ బాలప్పన స్వామి ఒక శిష్యుల్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆయన యజ్ఞాన్ని ఏమంటారండి, ఆయన తపస్సుని కొనసాగిస్తాడు. కొనసాగించినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడండి. శివుడు పార్వతి కిందికి వస్తారు. వచ్చినప్పుడు ఈ బాలప్ప అనే ఆయన వృత్తాంతం తెలుసుకొని శాపంగా మారిన వీరభద్రుడే అని అర్థం చేసుకొని ఆయనని కైలాసానికి రమ్మంటారు. ఆయన తపస్సు గుర్తుగా ఈ గుడి అనేది కట్టించారనమాట. ఇప్పుడు గంగామాతని పిలుచుకొని రమ్మంటారు. పార్వతీదేవిని పిలుచుకొని రమ్మంటారు. వెళ్ళను అని అంటుంది ఆవిడ. పార్వతి పిలిచినా కానీ నేను రాను, శివుడే వచ్చి పిలవాలి అని ఆమె అనుకుని గంగామాత శివుడే వచ్చి ఆమెను పిలుచుకొని కైలాసానికి వెళ్ళాడని ఇక్కడ కథ అన్నమాట. ఆ నీరు ఎక్కడ ఉంది, ఆ కోనేరు నీరు ఎక్కడ ఉందని నేను చూపిస్తాను. గంగామాత ఎక్కడ ఉద్భవించింది అనేది చూపిస్తానన్నమాట. ఇది వచ్చేసి పురాతనమైన, మనకు అర్థమవుతుందండి చూస్తేనే, చాలా అతి పురాతనమైన గుడి అన్నమాట ఈ బాలప్పన కోన. అదిగోండి, ఈ రాయే పైకప్పుగా ఉండిపోయింది. మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఈ రాళ్ళు ఆదిశేషుడు అని చెప్తారండి. పడగలు విప్పిన ఆదిశేషుడు ఇలా రాయిగా మారిపోయాడు అని చెప్తారు. ఎవరైతే తపస్సు చేశారో ఆయన పేరు మీదనే బాలప్పన కోన అని ఈ కోనకు పేరు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇల్లు లాగా ఉంది కదా, ఈ గుహలో కూడా మునులు తపస్సు చేసుకునేవారు అని అంటారు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, నీరు ఆ గంగామాత ఎక్కడైతే ఉందో ఆ గుహ అండి. ఇక్కడ
ఇక్కడ నీరు 365 రోజులు ఎంత కరువు కాలమైనా కానీ ఇక్కడ నీరు ఉంటుందంట అండి. నీరు తోడే కొద్దీ కూడా వస్తూనే ఉంటుంది. అంతగా నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది ఇక్కడ. ఇటు వెళ్తే మరి ఇంకొక దారి అనమాట. ఇటువైపు నుంచి చూస్తే వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. పైన చెప్తున్నాను కదా, పైకప్పు అనేది సపరేట్గా ఏం వేరేదండి, కొండనే పైకప్పు. లోపల మూర్తి కూడా అలాగే ఉన్నారు, శివలింగ రూపంలో శివయ్య ఉన్నారు. ఆ పైన కూడా పైకప్పు కొండనేనండి. పైకప్పు అనేది కొండనే. మళ్ళీ వీరు సపరేట్గా పైకప్పు అంటూ ఏమీ వేయలేదు. అంత ఆశ్చర్యం వేసింది నాకు ఇంత పురాతనమైన ఈ కోనను. శివుడికి ఎదురుగా నందీశ్వరుడు. ఇదిగోండి మనం చూసాం కదా ఇందాక. ఇటువైపు నుంచి ఇలా వెళ్తే కింది వైపుకి వెళ్ళొచ్చండి. మనం కింది వైపు నుంచి పైకి వచ్చాం కదా, ఇప్పుడు పై వైపు నుంచి కిందికి ఇంకొక దారిలో కూడా వెళ్ళొచ్చు. ఆ దారి నుంచే మేము వెళ్తున్నాము. ఇక్కడ ఈ కార్తీక పున్నమి రోజు కదా, భోజనాలు కూడా పెడుతున్నారు. ఆలూరు కోనలో కూడా అలాగే భోజనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భోజనాలు ఉన్నాయి భక్తాదులకి. ఇది కళ్యాణ మండపం అండి. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ కళ్యాణ మండపం పైన అనమాట. కిందన కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయంట. ఒక్కొక్క దేవాలయానికి, ఒక్కొక్క గుడికి ఎన్ని ప్రఖ్యాతిగాంచిన పురాణాలు ఉంటాయో అనిపిస్తుంది కదండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఊరికే వచ్చినామా, పోయినామా, చూసినామా, ఎంజాయ్ చేసినామా అనే దానికన్నా ఈ స్థలం ఏంటి, ఈ స్థల పురాణం ఏంటి, దీని ప్రఖ్యాతి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదిగోండి మేము కింది వైపు నుంచి పైకి ఒక దారిలో వెళ్ళాము, పైనుంచి మళ్ళీ కింది వైపుకి ఒక దారిలో వెళ్ళాము. ఇక్కడ ఈ రూమ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ వసతి గృహాలు అనమాట. ఎవరైనా పెళ్ళిళ్ళకు వస్తారు కదండి జనాలు, వాళ్ళకి వసతి గృహాలు ఇవన్నీ కూడా. మనం ఫస్ట్లో ఈ స్టెప్స్ ఎక్కేసే పైకి వెళ్ళాము దర్శనానికి. ఈ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మనం దీపారాధన చేసుకొని పైకి స్టెప్స్ వెళ్ళి అక్కడంతా దర్శనం చేసుకొని మళ్ళీ ఇటుగా వస్తున్నాము. ఇది అండి ఈ కోన, ఈ బాలప్పన కోన ప్రసిద్ధి. ఇది వచ్చేసి తాళపొద్దుటూరుకి దగ్గరలో ఉంటుందండి. తాళపొద్దుటూరుకి దగ్గరలో ఉంటుందన్నమాట. నా ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి. మరింతగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.